సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ ఏఆర్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి చాలామంది అడిగిన క్వశ్చన్. సో నా అకౌంట్ కూడా బ్యాన్ అయింది అండ్ ఆల్సో ఎందుకైంది, ఏం సంగతి అది తెలుసుకున్నాం. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చాలామందికి ఇప్పుడు బ్యాన్ అవుతున్నాయి. ఓకే, అండ్ దెన్ ఈ వీడియోలో ఆ బ్యాన్ అయిన అకౌంట్స్ రికవర్ అవుతాయి, ఆ పర్మనెంట్ బ్యాన్ అంటే ఏంటి, అసలు లైక్ వెరిఫైడ్ గవర్నమెంట్ ఐడీస్ ఏమి ఇవ్వాలి, ఎలాగిస్తే బెస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బ్యాన్ అవుతుంది, ఎట్లాంటి యాక్టివిటీస్ చేయకముందు ఎందుకు బ్యాన్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ నా కేసులో నా అకౌంట్ గురించి చెప్తాను, వినండి. ఓకే, సో నా అకౌంట్ పాస్ట్ 8 yearsగా నేను వాడుతున్నాను. ఓకే, సేమ్ అకౌంట్, నియర్లీ 4K ఫాలోవర్స్ ఉంటారు దానికి. అండ్ దెన్ దీనికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అదే నెంబర్తో మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నా. నా యాప్ ప్రమోషన్స్కి ఒకటి అండ్ ఆల్సో నా ఛానల్స్కి ఒకటి, అలాగే డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేస్తున్నా. నా ఫస్ట్ యాప్ విడిలైజర్ అనేసి ఒకటి ఉంది, దానికి ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఆ పేజ్ నేను యూజ్ చేయడం మానేశాను. అండ్ దెన్ నా డివైస్ మార్చాను కాబట్టి ఆ అకౌంట్కి లాగిన్ చేసుకోలేదండి. నాకు ఒక మెయిల్ వచ్చింది, ఎలాగంటే లైక్ ఎవరో సంబడి ఫ్రమ్ బ్రెజిల్ లాగిన్ చేశారు, చెక్ చేసుకోనేసి. నేనేం చెక్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, దాంట్లో పెద్ద వ్యూస్ కూడా రావట్లేదు. రీల్స్ 4 రీల్స్ పోస్ట్ ఏంట, అకౌంట్ ఏం నాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదని నేను పట్టించుకోలేదు. సో ఇక్కడ ఆటోమేటిక్గా నేను ఒకరోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే నా అకౌంట్ బ్యాన్ అయిపోయింది. సో బ్యాన్ అయిపోయింది వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, నేనేం చేయకనే అది అకౌంట్ బ్యాన్ అయిపోయింది. అండ్ దెన్ ఎందుకు బ్యాన్ అయింది ఫస్ట్ రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు, ఎవరితో కూడా హార్మ్ఫుల్గా నేను చార్జ్ చేయలేదు, ఎట్లాంటి లైక్ న్యూడిటీ ఆర్ కాపీరైటెడ్ కంటెంట్ ఆర్ ఎనీథింగ్ నేను ఎవరికి షేర్ చేయలేదు, రీల్స్గా పోస్ట్ చేయలేదు. ఈవెన్ నా పోస్ట్లో 0 పోస్ట్ ఉంటుంది, ఎనీథింగ్ లైక్ ఎక్కడ ఏం ఉండదు. ఓకే, సో ఎందుకు బ్యాన్ అయింది అంటే లెట్ మీ టెల్ యూ. సో ఎందుకు గెట్టింగ్ బ్యాన్ ఎందుకు బ్యాన్ అవుతుందంటే, సో 2025 ఓకే 2026 ఈ 2 years 2025లో ఒక న్యూ ఆల్గరిథం క్రియేట్ చేసుకున్నారు ఇక మెటా వాళ్ళు. మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తూ ఉంటే ఒక రీల్ మీకు ఆల్రెడీ పాపప్ అయి ఉంటుంది. సో మార్క్ జుకర్బర్గ్ కోర్టులో అటెండ్ అయి ఉంటాడు, దాంట్లో చిన్నపిల్లలు లైక్ న్యూడిటీ మీద నీ రెస్పాన్స్ ఏంటి, సో దే ఆర్ సమ్ పీపుల్ హూ ఎక్స్పోజ్ ఫర్ ది న్యూడిటీ, సో వాట్ యువర్ స్టాండ్ ఫర్ అనేసి అడుగుతారు జడ్జి. సో దెన్ he will apologize to the every parent that he attended, లైక్ అటెండ్ అయిన ప్రతి ఒక్క పేరెంట్కి అపాలజీస్ చెప్తాడు. ఆ వీడియో మీరు చూసుంటారు కదా. సో దాన్ని సీరియస్గా తీసుకుని మెటా వాళ్ళు ఇప్పుడు ఈ 2025 ఇంకా 2026లో నువ్వు చిన్న మిస్టేక్ చేసినా బ్యాన్ అయ్యేటట్టు చేసుకున్నారు. ఓకే, ఎగ్జాంపుల్ నేను బ్రెజిల్లో లాగిన్ చేశాను అని నీకు చెప్పాను కదా, వాడు ఎవరితోనో చాట్ చేసి, ఓకే అది ఎలా చాట్ చేస్తాడో తెలీదు, ఆర్ఎల్స్ ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తాడో తెలీదు. సో ఎగ్జాంపుల్ బ్యాన్ అవడానికి కొన్ని రీజన్స్ చెప్తాడు చూడండి. ఒకటి స్పామీ కంటెంట్, అంటే ఒక్క అకౌంట్లో నువ్వు మల్టిపుల్ పోస్టులు డైలీ నువ్వు పోస్ట్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ లైక్ ఒకే రీల్ మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ చేయడం కానీ, లైక్ ఎలాగ 10-20 టైమ్స్ పోస్ట్ చేస్తారు కొంతమంది. అండ్ ఆల్సో నీ డివైస్లో ఒక 10-15 అకౌంట్ పెట్టుకుని ప్రతి అకౌంట్లో ఒక రీల్ పోస్ట్ చేస్తూ ఎవ్రీడే అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళావనుకో, అది కూడా స్పామ్ డిటెక్టెడే. అదే కాకుండా నువ్వు కనపడిన ప్రతి రీల్కి లైక్ కొట్టి వెళ్తున్నావు అనుకో, అది బాట్ డిటెక్టెడే. లైక్ ఇదేంటి, కొంతమంది బాట్స్ యూస్ చేస్తూ ఉంటారు, నీకు గుర్తుందా, ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు, లైక్స్ కొనుక్కోవచ్చు అనేసి. సో దీంట్లో ఏంటంటే కొన్ని కంపెనీస్ పెద్ద డివైసెస్ యూస్ చేసుకొని ఇలాగ లింక్ పైన క్లిక్ చేసి లైక్లు కొట్టేలా ఒక బాట్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ బాట్ డిటెక్షన్ కోసం అది పెట్టుకున్నారు. సో ఇలా చేసినా కూడా నీ బాట్ డిటెక్ట్ చేసి నీ అకౌంట్ బ్యాన్ చేస్తుంది. లైక్ ఓకేనా. అదే కాకుండా కాపీరైట్ కంటెంట్ అంటే నువ్వు ఆల్రెడీ ఎవరైనా మ్యూజిక్ కాపీరైట్ తీసుకుంటారు ఇప్పుడు డబ్బులు ఇచ్చి, ఆ మ్యూజిక్ నువ్వు వాడినా లైక్ స్టోరీస్లో వాడుకోవచ్చు, ఈ పోస్ట్లో కూడా వాడుకోవచ్చు, బట్ రీల్స్లో నువ్వు యూజ్ చేసుకోలేవు. ఓకే, అదే కాకుండా ఇమేజెస్ కూడా, ఓకే మ్యూజిక్కే కాకుండా ఇమేజెస్ కూడా కాపీరైటెడ్ ఉంటాయి, అవి యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ ఆల్సో ఈ బాట్ లైక్ కొట్టడం, ప్రతి రీల్కి ఒకే కామెంట్ పెట్టడం, అదే కాకుండా ఒక 10-15 క్రియేటర్స్ కనపడగానే వాళ్ళకి డిఎమ్స్ చేయడం, లైక్ ఒక క్రియేటర్కి సేమ్ మెసేజ్ 10 సార్లు పెట్టడం, లేదంటే 10 మంది క్రియేటర్స్కి ఒకే మెసేజ్ మళ్ళీ సెండ్ చేయడం, ఇదంతా బాట్ లైక్ బిహేవియర్ ఆటోమేటిక్ బ్యాన్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ ఒక్క బ్యాన్ అయిన వెంటనే ఇప్పుడు అందరికీ ఫేస్ చేసే ఒక ఇష్యూ, లైక్ చైన్ బ్యానింగ్ అంటారు దీన్ని. ఒక అకౌంట్ బ్యాన్ అయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో లైక్ ఆ అకౌంట్కి లింక్ అయిన మెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, డివైస్ ఐడి కావచ్చు, ఆర్ఎల్స్ సేమ్ ఐపీ అడ్రస్ కావచ్చు, ఆర్ఎల్స్ యాపిల్ ఐడి కావచ్చు, ఐక్లౌడ్ లింక్స్ కావచ్చు, ఇవన్నీ కనెక్ట్ అయిన లైక్ అకౌంట్స్ అన్నీ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతున్నాయి, లైక్ బ్యాన్ అయిపోతున్నాయి. ఓకే, ఇది ఎందుకు అవుతుందంటే
మెటా వాళ్ళు దీన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. స్పామ్ లైక్ డిటెక్షన్ కావచ్చు, అరల్స్ న్యూడిటీ థింగ్స్ కావచ్చు, అరల్స్ ఒక్క పర్సన్ అండర్ 18, లైక్ మన ఇన్స్టాగ్రామ్ రూల్స్ ప్రకారం నాకు తెలిసి, నేను స్క్రీన్ పైన వేస్తాను ఒరిజినల్ డేట్, నాకు తెలిసి 13 years అనుకుంటా యూస్ చేసుకోవచ్చు. ఓకే, 13 years నుంచి 18 years లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు టీనేజ్ పీపుల్, రైట్? సో వాళ్ళకి నువ్వు మెసేజ్ చేసినా, లైక్ మెసేజ్ ఇన్ ద సెన్స్ కొంచెం బ్యాడ్ వేలో మెసేజ్ చేసినా అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది నాకు నచ్చింది సీరియస్ చెప్పాలంటే. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇంకో ఇష్యూకి వద్దాం. ఏంటి? హౌ టు రికవర్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేసి. ఓకేనా? నీకు బ్యాన్ అయిన వెంటనే ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్లోనే నీకు అక్కడ చూపించేస్తుంది. సో అకౌంట్ బ్యాన్ అయిపోయింది, నువ్వు అప్పీల్ చేసుకోవాలి. నేను అప్పీల్ పైన నొక్కుతావు. నొక్కిన తర్వాత నీకు నీ డీటెయిల్స్ అడుగుతుంది, గవర్నమెంట్ ఐడి అడుగుతుంది. ఓకేనా? సో మెయిల్ ఐడి అడిగి, నీ మొబైల్ నెంబర్ అడిగి, అండ్ దెన్ నీ గవర్నమెంట్ ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేయని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ గవర్నమెంట్ ఐడి బ్లర్రీగా పెట్టడం. ఓకే, దాన్ని బ్లర్రీగా పెట్టడం, లేదంటే చేతి పైన పెట్టుకొని క్లియర్గా ఫోటో పెట్టకపోవడం. నేషనల్ ఐడీస్ ఉంటాయి, బిజినెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. లైక్ ఏదైనా గవర్నమెంట్ ఐడి తీసుకోండి. సో ఆ గవర్నమెంట్ ఐడీస్ క్లియర్గా బ్లర్ లేకుండా ఫొటోస్ పెట్టాలి. ఓకేనా? అండ్ దట్టు అది నీదై ఉండాలి. నీ యొక్క ఫొటోస్ కానీ, దాని లోపల నీ ఫొటోస్ కానీ, నీ ప్రొఫైల్ కానీ, నీ నేమ్ కానీ అది మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? సో ఇలా చేస్తే కొంచెం లైక్ కొంచెం కాదు, సో ఆల్మోస్ట్ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. బట్ దీనికి 2 ఛాన్సెస్ ఉంటాయి, మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి రిజెక్ట్ అయిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లో కూడా సేమ్ డాక్యుమెంట్ అవన్నీ సబ్మిట్ చేయకుండా కొంచెం డిఫరెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీదయ్యే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో వచ్చే కొన్ని రూమర్స్ విందాం. ఏంటంటే ఈ మెటా వెరిఫైడ్ తీసుకుంటే మీకు అకౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది అనేసి. మెటా వెరిఫైడ్ అంటే మన ఇన్స్టాగ్రామ్ లోపల నువ్వు మెటా వెరిఫికేషన్కి డబ్బులు కట్టి కొనుక్కోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక లైక్ పర్ మంత్ ఫస్ట్ యూజర్కి అయితే 45 rupees ఉంటుంది. అండ్ దాని తర్వాత 699 అలాగ ఉంటుంది. ఓకేనా? సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత నీకు అక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సెట్టింగ్స్లో హెల్ప్ అనేసి మెటా వెరిఫైడ్ హెల్ప్ అనేసి ఒకటి ఉంటుంది. మెటా వెరిఫైడ్ సపోర్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఆప్షన్లోకి వెళ్ళేసి ఒక టికెట్, ఫోన్పేలో ఎలాగైతే టికెట్ రైస్ చేస్తారో అక్కడ కూడా టికెట్ రైస్ చేస్తే వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యువర్ అకౌంట్ ఈస్ పర్మనెంట్లీ బ్యాన్డ్, ఇట్స్ బ్యాన్డ్ అంతే తప్ప నువ్వు రిటర్న్ తీసుకోవడానికి చాలా లో ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు వెనక్కి తీసుకోవడానికి చాలా ఇంపాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ డిస్ప్లే అవ్వకుండా నీ అకౌంట్ వేరే వాళ్ళు హ్యాక్ చేసి సస్పెండ్ చేస్తే నువ్వేం చేయాలంటే instagram.com/hacked అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు లైక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్తే నీకు లైక్ హ్యూమన్ వెరిఫికేషన్ స్టెప్స్ అడుగుతుంది, లైక్ సెల్ఫీ వీడియో అలాంటివి అడుగుతుంది. సో అవంతా ఇచ్చేసి దెన్ సబ్మిట్ చేస్తే మీ అకౌంట్ అనేది బ్యాక్ వస్తుంది. ఇది ఇన్ కేస్ ఎవరైనా నీ అకౌంట్ హ్యాక్ చేశారు నీకు అనిపిస్తుంది, ఇలా చేస్తే అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఈ పర్మనెంట్గా బ్యాన్ చేస్తుంది కదా. సో ఈ బ్యాన్ చేసిన అకౌంట్స్ వెనక్కి తీసుకొస్తుందా లేదా అని చూద్దాం. ఓకేనా? సో ఇఫ్ ఇట్ మే బి పర్మనెంట్లీ డిసేబుల్డ్ అండ్ రికవర్ మేట్ బి నాట్ బి పాసిబుల్. ఓకే, సో అది పాసిబుల్ అవ్వదు. ఓకే, సో బట్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ విత్ డిఫరెంట్ మెయిల్. ఓకే, ఒక డిఫరెంట్ మెయిల్ డిఫరెంట్ ఫోన్ నెంబర్తో క్రియేట్ చేయండి. అదే ఫోన్ నెంబర్తో క్రియేట్ చేయకండి అప్పటికప్పుడే. అదర్స్ ఒక 2-3 days ఆగిన తర్వాత క్రియేట్ చేయండి. అండ్ ఆల్సో నువ్వైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తే అది ఒకవేళ రిజెక్ట్ అయిందనుకో, సెకండ్ టైం సబ్మిట్ చేసేటప్పుడు ఒక 2-3 days ఆగి సబ్మిట్ చేయండి. ఓకేనా? మళ్ళీ నువ్వు సబ్మిట్ చేస్తున్నావు అంటే అది బాట్ డిటెక్షన్, అది కూడా. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇవన్నీ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి, సో మేక్ ష్యూర్ కొత్తది అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫోన్ నెంబర్ పెట్టుకోండి, మెయిల్ ఐడి పెట్టుకోండి. ఒక 1 or 2 months పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఇది మొత్తం టాపిక్. అండ్ ఆల్సో నువ్వు గవర్నమెంట్ ప్రూఫ్ అక్కడ నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు ఫేక్ ఐడి ప్రూఫ్స్ అప్లోడ్ చేయొద్దు, బ్లర్రీ ఫోటోస్ అప్లోడ్ చేయొద్దు. ఓకేనా? సో అండ్ ఆల్సో దాన్ని క్రాప్ చేసి అప్లోడ్ చేయకూడదు. ఓకేనా? సో ఇవన్నీ చేస్తే నీకు లైఫ్ టైం బ్యాన్ అయిపోతుంది. ఇది సో మొత్తానికి ఈ బ్యాన్ గురించి ఇన్స్టాగ్రామ్లో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇది రీసెర్చ్ చేయడానికి నాకు కొంచెం చాలా టైం పట్టింది, ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ అకౌంట్స్ బ్యాన్ అవుతున్నాయి 2025 నుంచి 2026 ఈ మిడిల్లో. ఓకేనా? సో లైక్ ఇది మెయిన్ రీజన్ ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ దో ఈ నెల లైక్ May 8th నుంచి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసేశారు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, నువ్వు మెసేజెస్ ఎవరికైనా పెట్టావనుకో, ఆ మెసేజెస్ ఎవ్వరు చూడలేరు, నువ్వు ఆ పక్క అవతల పర్సన్ తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు మెసేజ్ చేశాను అనుకో,
మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ నేను నువ్వు మాత్రం చూడగలుగుతాం, అంతే. మిడిల్లో ఎవరు చూడలేరు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఏమైందిరా అంటే ఆ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తారు, మెటా ఏఐ అనేసి. అది నీ చార్ట్స్ అన్ని చదవగలుగుతుంది. సో ఇది ఆటోమేటిక్గా బ్యాన్ చేస్తా కూర్చుంటుంది. అందుకే ఈ మధ్య ఎక్కువ బ్యాన్స్ అవుతున్నాయి. ఓకే, సో టోటల్గా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో వీఆర్ బిల్డింగ్ ఏ డెవలపర్స్ కమ్యూనిటీ. సో విచ్ లైక్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. జై హింద్.